హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. థ్యాంక్స్ అండి. లాస్ట్ వీడియోని చాలామంది చూశారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు పాయింట్, ఈరోజు నేను A to Z అసలు టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ని అనలైజ్ చేయడానికి అసలు ఏ సైట్ చూడాలి అండ్ చూసిన తర్వాత అందులో ఆ ట్రెండ్ లైన్స్ ప్యాటర్న్స్ ఎలా గీయాలి, సపోర్ట్ లెవెల్స్ లేదా రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా డిటర్మైన్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ దట్ టు ఏదో ఒక స్టాక్ మీద కాదు, నేను ఒక మంచి స్టాక్ చూశాను. ఆ స్టాక్ చాలా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, కమింగ్ వీక్స్లోనే మంచిగా వెళ్ళొచ్చు. సో ఆ స్టాక్ మీదే నేను మొత్తం టెక్నికల్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, సో దట్ మీకు కూడా టెక్నికల్ అనాలిసిస్ అనేది ఐడియా వస్తుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ నేను టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీరు ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేస్తే tradingview.com సైట్ వస్తుందండి. సో ఈ tradingview.com సైట్లోకి మీరు వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఏదైతే కంపెనీ సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలనుకుంటున్న కంపెనీ పేరు ఏంటంటే GTPL హ్యాత్వే. సో ఈ GTPL హ్యాత్వేని మీరు సెలెక్ట్ చేస్తే ఒక లార్జర్ విండోలో క్లియర్గా ఓపెన్ అవుద్ది. సో ఇందులో నేను ఏమేమైతే ఇంక్లూడ్ చేశానో అవన్నీ కూడా మీకు డిలీట్ చేసి క్లియర్గా యాడ్ చేస్తాను. సో లెట్ మీ డిలీట్ దెమ్ అని. సో ఇవి నేను నా ఓన్గా అనాలిసిస్ చేసినప్పుడు యాడ్ చేసిన ట్రెండ్ లైన్స్ అనమాట. ఇప్పుడు అవి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ యువర్ బెటర్ వ్యూ నేను కొంచెం లార్జర్ విండోలో ఓపెన్ చేస్తాను. యా, సో మీరు ఇలా చూసినట్టయితే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ డౌన్లో ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి కదండి. సో బేసికల్లీ మనకి జనరల్లీ లైన్ చార్ట్ చూడడం అలవాటు. లైన్ చార్ట్ కాకుండా ఈ క్యాండిల్స్లో కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు ఏదైతే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటారో, ఇక్కడ నాకు టైం ఫ్రేమ్స్ ఎలా వచ్చాయంటే నాకు కావాల్సిన టైం ఫ్రేమ్స్ పక్కన స్టార్ మెన్షన్ చేస్తే ఆ టైం ఫ్రేమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు 1 డే అని సెలెక్ట్ చేసా. సో ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి ఒక డే అవుతుంది. అదే వీక్లీ అయితే ఈచ్ క్యాండిల్ ఈక్వల్ టు 1 వీక్ అవుతుంది. సిమిలర్లీ 1 అవర్ ఆర్ 5 మినిట్స్. సో ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం నేను ఒక 1 డే టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 డే టైం ఫ్రేమ్లో కొంచెం లెంత్ సరిపోవట్లేదు కాబట్టి సో వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే అసలు మనకి ఈ చార్ట్ని ఎలా అనలైజ్ చేయాలో క్లియర్గా చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే ఇది ట్రేడింగ్లో ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఆల్మోస్ట్ ఆల్ జూలై 2017లో ఇది ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ట్రేడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఐ మీన్ టు సే ఇది మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఒక ప్యాటర్న్ చూస్తే క్లియర్గా ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక యూ షేప్ లాగా కిందకి పడి మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ పాయింట్కి వచ్చింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదండి, దీని పక్కన ఒక యారో మీరు అది ప్రెస్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ డ్రా చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ హారిజెంటల్ లైన్ కానీ ట్రెండ్ లైన్ అంటే నథింగ్ బట్ ఎనీ యాంగిల్లో మీరు డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాను అనుకోండి. ట్రెండ్ లైన్ అంటే ఇలా సైడ్ వేస్, క్రాస్ వేస్, ఎనీ యాంగిల్లో మీరు డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. ఓకే, మీరు డిలీట్ చేయాలనుకుంటే దాన్ని జస్ట్ క్లిక్ చేసి యూ కెన్ డిలీట్ ఇట్. ఇప్పుడు నాకు క్లియర్గా ఇక్కడ మీరు చూస్తే ఇలా వీక్లీ చార్ట్లో చూడగానే ఎప్పుడు కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్స్లో చూసుకోవాలండి. అంటే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారు అనుకుంటే వీక్లీ అండ్ డైలీ చూసుకోవడం, ఆర్ ఇంకా లాంగ్ టర్మ్ అనుకుంటే మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకోవడం. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అది మంచి పొజిషన్లో ఉంటే లోయర్ టైం ఫ్రేమ్స్లో ఎలా ఉందో కూడా అనలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, వీక్లీ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది. నాకు క్లియర్గా మీరు చూసినట్టయితే ఈ పాయింట్ అండ్ ఇక్కడ అది కట్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ ఆ పాయింట్ కట్ చేయలేదు, కిందకి పడిపోయింది, అండ్ మళ్ళీ ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చింది. క్లియర్లీ ఐ కెన్ సీ ఈ అన్ని పాయింట్స్ ఒక లైన్లో ఉన్నాయని. సో నేను ట్రై చేస్తాను అవి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇలా చూస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లేదా చూడండి, అన్నిటి యొక్క హైస్ అంటే ఫస్ట్ వచ్చిన హై పాయింట్ అండ్ నెక్స్ట్ నిన్న హై పాయింట్స్ మీద నేను ఒక లైన్ డ్రా చేశాను. యూ కెన్ సీ. సో ఇలా డ్రా చేసినప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ పాయింట్ నుంచి GTPL హ్యాత్వే పడిపోయింది, మళ్ళీ అదే పాయింట్ టచ్ చేసింది, బట్ కట్ చేయడానికి ట్రై చేసినా అది అవ్వలేదు, సో రైజ్ అవ్వలేదు. అక్కడి నుంచి మళ్ళీ అదే పాయింట్లో ఇప్పుడు కరెంట్లీ ఈ రోజు క్లోజ్ అయిన ట్రేడింగ్ సెషన్లో అక్కడ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందంటే ఇది ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి కిందకి పడిపోవచ్చు,
లేదా దీన్ని కానీ ఒకవేళ కట్ చేస్తే ఫర్దర్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందంటే అప్ సైడ్కి కట్ చేసేలా ఉంటుంది. బట్ మనం దాన్ని ఇప్పుడు అప్ సైడ్కి వెళ్తుందా లేదంటే డౌన్ సైడ్కి ఫాలో అయిపోతుందా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? సో కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఇక్కడ లాస్ట్ టైం చూడండి, ఈ లెవెల్ చూడండి, ప్రైస్ ఇలా డౌన్ ఫాలో అవుతూ ఈ పాయింట్ నుంచి రివర్స్ అయింది, మళ్ళీ ఇదే పాయింట్ నుంచి రివర్స్ అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఇదే పాయింట్ నుంచి రివర్స్ అయింది, ఇదే పాయింట్ నుంచి రివర్స్ అయింది. సో క్లియర్గా ఈ పాయింట్ ఉంది చూడండి, ఈ పాయింట్ ఒక సపోర్ట్ లెవెల్, అండ్ మీరు ఇందాక ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఈ పాయింట్ ఒక సపోర్ట్ లెవెల్. చూడండి, సపోర్ట్ లెవెల్ అంటున్నారు అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ కంటిన్యూస్గా ఒక పాయింట్కి ఫాల్ అయ్యి ఆ పాయింట్ నుంచి రైజ్ అవుతూ ఉంటే మల్టిపుల్ టైమ్స్, ఎన్ని టైమ్స్ ఆ పాయింట్ నుంచి రైజ్ అయితే అది అంత మంచి సపోర్ట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇది సపోర్ట్ లెవెల్. సో దీన్ని కట్ చేయదు అని మనం ఒక పాయింట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ కట్ చేస్తే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఆపోజిట్లో అప్ సైడ్ ఈ లెవెల్ని స్టాక్ అనేది ఫర్దర్గా కట్ చేయట్లేదు. సో అప్ సైడ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్ 1 2 3. సో ఇలా మల్టిపుల్ టైమ్స్, ఎన్ని టైమ్స్ అయితే అది ఆ లెవెల్ని దాటదో ఆ రెసిస్టెన్స్ అనేది అంత హ్యూజ్గా ఉంటుంది. సో అంత హ్యూజ్ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అది ఒక హ్యూజ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుంది, ఆర్ డౌన్ సైడ్ కట్ చేస్తే డౌన్ సైడ్ బ్రేక్అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూడండి, ఇక్కడ ఇది ఈ ట్రెండ్ లైన్ని లైక్ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసింది, ఫాల్. అండ్ సేమ్ వే ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ని ఈ రెసిస్టెన్స్ లెవెల్ని కట్ చేసింది, ఫర్దర్ అప్ మూవ్ అయింది. సేమ్ వే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి ఒక సపోర్ట్ లెవెల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక రెసిస్టెన్స్ లెవెల్ని కట్ చేసి మనం ఫర్దర్ అప్ మూవ్ అయితే దాన్ని పైకి వెళ్ళిపోయిన తర్వాత ముందు మనం క్రాస్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకు ఇప్పుడు సపోర్ట్ లెవెల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇంకా చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, నేను ఇదొక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నా బేసికల్లీ. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్టయితే స్మాలర్ టైం ఫ్రేమ్లో ఇక్కడి నుంచి కూడా ఒకసారి రెసిస్టెన్స్ వచ్చింది, అండ్ రీసెంట్గా కూడా ఇక్కడి నుంచి ఒక రెసిస్టెన్స్ వచ్చింది. సో ఇది బ్రేక్ చేసి వెళ్ళి మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసి స్టాక్ పైకి వెళ్తుంది. సో ఎప్పుడు కూడా స్టాక్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే సింప్లీ అలాగా అప్ సైడ్ ప్రైస్ యాక్షన్తో వెళ్ళిపోదు. ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత దాన్ని రీటెస్ట్ చేసి ఫర్దర్ మూవ్ అవుద్ది, మళ్ళీ ఇప్పుడు దాన్ని కట్ చేసిన తర్వాత రీటెస్ట్ చేసి ఫర్దర్ మూవ్ అవుద్ది. అలా వెళ్తేనే స్టాక్ హెల్దీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒకటైతే సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మన ప్రెజెంట్ పాయింట్ ఏదైతే జీటీపీఎల్ హ్యాపీ వాళ్ళు క్లోజ్ అయిందో అది చాలా హ్యూజ్ రెసిస్టెన్స్, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర. సో ఇక్కడ మనం తీసుకోవాలా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, నేను ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తా, సో దట్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో అసలు మన జీటీపీఎల్ హ్యాపీ మూవ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇలా చూసినప్పుడు ఇక్కడ చూడండి, కోవిడ్ ఫాల్స్ టైం నుంచి, నేను ముందే చెప్తున్నాను, ఎప్పుడూ కూడా టెక్నికల్ అనాలిసిస్లో ఎవరైనా ఒక ప్యాటర్న్ ఆర్ ఏదన్నా ఒక సపోర్ట్ లైన్ ఆర్ రెసిస్టెన్స్ లైన్ ఆర్ ట్రెండ్ లైన్ ఏదన్నా డ్రా చేస్తుంటే అందరూ ఒకేలా డ్రా చేయాలని ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క డాట్ కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూస్తుంటే, ఇక్కడ చూడండి, కోవిడ్ టైంలో ఫాల్ అయిన ఫాల్ తర్వాత ఈ పాయింట్ నుంచి ఇలా ఒక సపోర్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి, 1 2 3 4. సో ఇది ఒక మంచి సపోర్ట్ లైన్. అంటే మనం ఒకవేళ జీటీపీఎల్ని అమ్మాలి అనుకుంటే, ఓకే ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసినప్పుడు ఓకే ఇక్కడి నుంచి ఎంతకాలం సపోర్ట్ ఇచ్చిన ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది కాబట్టి ఫర్దర్ డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఛాన్స్ తీసుకోవచ్చు మనం సెల్ చేసేయడానికి ఒకవేళ షార్ట్ టర్మ్ పర్సన్ అయితే. సో అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం రీసెంట్ మూవ్ ఎలా ఉందో చూద్దామండి. కొంచెం అంటే నేను ఇందాక మరీ లాస్ట్ 1 year నుంచి కాకుండా కొంచెం జస్ట్ దగ్గరికి చూస్తే ప్రెజెంట్ మూవ్ ఎలా ఉందంటే, ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ప్రెజెంట్ ఉన్న పాయింట్ ఉంది కదా, ఈ లెవెల్స్ అన్నీ ఇక్కడ నుంచి చూడండి, ఈ పాయింట్స్ అన్నీ టచ్ అవుతూ
అంటే ఇక్కడ నేనెందుకు ఇలా లైన్ డ్రా చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. లైక్ నాకేమనిపిస్తుందంటే, ఇవన్నీ పాయింట్స్ చూడగానే ఓకే. ఇవన్నీ కలిపితే ఒక లైన్ అవుతుంది అన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది కాబట్టి నేను అలా కనెక్ట్ చేస్తున్నా. సో, చూడండి ఇక్కడ చాలా సార్లు ఈ లైన్‌ని సపోర్ట్ తీసుకొని వెళ్తూ సడెన్‌గా ఆ లైన్ బ్రేక్ చేసి మళ్ళీ వెంటనే ఇమ్మీడియేట్‌లీ హ్యూజ్ క్యాండిల్‌తో మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో, దీన్నే ఫేక్ బ్రేక్‌ఔట్ అంటారనమాట. సో, బ్రేక్ అయ్యింది అండ్ ఇమ్మీడియేట్‌గా అప్ సైడ్‌కి వచ్చింది. అండ్ మళ్ళీ దాన్నే సపోర్ట్ తీసుకుంటూ ఇప్పుడు ఇవాళ కూడా ఆ లైన్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్‌కి వచ్చిందండి. సో, ఇది ఈ లైన్‌ని ఫాలో అవుతున్నంత సేపు ఇది హ్యూజ్ బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దీన్ని మనం కన్విక్షన్ తీసుకోవడానికి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేయాలి. ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ఎక్స్ అని ఉంది కదండి. ఈ ఎఫ్ఎక్స్‌లో కొన్ని మనం చాలామంది ఆర్ఎస్ఐ అంటారు. లేదంటే ఎంఏసిడి అంటారు. కొన్ని ట్రేడింగ్ స్ట్రాటజీస్ వాడడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో, అందులో కొన్ని మనం యాడ్ చేద్దాం. అందులో ఒకటేంటంటే మూవింగ్ యావరేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేద్దాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ. సో, ఆర్ఎస్ఐ ఏం చెప్తుందంటే అసలు ఆ స్టాక్‌లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఆ మూవ్‌లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది చెప్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇలా 2 ఈఎంఎస్ యాడ్ చేశాను. ఈ ఈఎంఎస్‌ని ఎడిట్ చేసి మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్లోకి వెళ్ళి ఇక్కడ 9 అని ఉంది. అంటే 9 డేస్ మూవింగ్ యావరేజ్ని అంటే లాస్ట్ 9 డేస్ అంటే ఈ రోజు నుంచి లాస్ట్ 9 ట్రేడింగ్ డేస్ యొక్క యావరేజ్ ప్రైస్ని యావరేజ్ తీసుకుని ఒక కర్వ్ ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తుంది. సో, మనం దీంట్లో మెయిన్గా చూడాల్సింది ప్రస్తుతానికైతే అట్లీస్ట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఒకటి. సో, దాన్ని 50 డేస్ అని పెట్టాను. దానికి ఒక డిఫరెంట్ కలరింగ్ ఇద్దాం. లెట్స్ గివ్ ఇట్ సమ్ ఓకే బ్రౌన్ ఆర్ సంథింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి 200 డేస్ అనమాట. సో, 50 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్. సో, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి తీసుకోవడం చాలా బెటర్. అంటే 20 డేస్ అని 100 డేస్ ఇలాగా చాలా మంది 400 డేస్ కూడా చూస్తూ ఉంటారు. బట్ ఐడియల్లీ ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, దీనికి మనం లెట్స్ గివ్ ఇట్ బ్లాక్. ఓకే. సో, ఈ బ్రౌన్ లైన్ ఉంది చూడండి. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కలర్. సో, లెట్స్ మేక్ ఇట్ సమ్ అదర్ థింగ్. లెట్స్ మేక్ ఇట్ yellow. Yeah, we'll do this. సో, ఈ లైట్ గ్రీన్ కలర్ ఉంది చూడండి. ఇదేమో 50 డేస్ మూవింగ్ యావరేజ్. అంటే 50 డేస్ యొక్క మూవింగ్ ప్రైస్. కింద ఉన్న బ్లాక్ లైన్ వచ్చి 20 డేస్ మూవింగ్ యావరేజ్. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ చార్ట్లో చూడండి. ఎప్పుడన్నా కూడా 50 ఈఎంఏ అనేది 200 ఈఎంఏ పైన ఉంది అంటే దాని అర్థం ఏంటంటే 200 డేస్ మూవింగ్ యావరేజెస్ కన్నా 50 డేస్ మూవింగ్ యావరేజ్ స్ట్రాంగ్గా ఉంది. అంటే లాస్ట్ 50 డేస్లో స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ ఉంది అని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు డైలీ చార్ట్లో కూడా మీరు చూస్తే 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వీక్లీ చార్ట్లో చూస్తే ఇది ప్లాటింగ్ ప్రాబ్లం. సో, మీరు ఇక్కడ క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. సో, దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్. సో, అప్ మూవ్ ఉంటుందనడానికి అదే 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంటే లైక్ మనం కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రెసెంట్ ఇప్పుడున్న లెవెల్స్లో ఆర్ఎస్ఐ డైలీ చార్ట్లో అండ్ వీక్లీ చార్ట్లో ఆర్ఎస్ఐ ఎంత ఉందో చూడండి. జనరల్లీ ఆర్ఎస్ఐ అబౌవ్ 80 ఉంటే స్టాక్ వెంటనే బ్రేక్అవుట్ ఇవ్వకుండా మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ తర్వాత అంటే ఒక రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, వీక్లీ టైం ఫ్రేమ్లో 68 ఉంది విచ్ ఇస్ గుడ్. అంటే ఇంకా ఓవర్ బాట్ రీజియన్లోకి వెళ్ళలేదు. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా 62 ఉంది. సో, ఈ పరంగా చూసుకుంటే ప్రస్తుతం స్టాక్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్గా మనం గీసుకున్న ట్రెండ్ లైన్స్. ఈ ఆర్ఎస్ఐ అనేది జస్ట్ నేను హైడ్ చేస్తున్నానండి సో దట్ వీ వోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. ఇక్కడ నేను ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేశానో ఆ ట్రెండ్ లైన్ని ప్రెజెంట్ ఫాలో అవుతూ వెళ్తుంది. అండ్ ఈ రోజు కూడా వాల్యూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో, ఇక్కడే మళ్ళీ వాల్యూమ్స్ అని టైప్ చేస్తే వాల్యూమ్స్ వస్తాయండి. లెట్స్ సీ హౌ ద వాల్యూమ్స్ ఆర్. యా, రీసెంట్గా వాల్యూమ్స్ చూడండి. రెడ్ వాల్యూమ్స్
రెడ్ ఇండికేట్స్ సెల్, అంటే ఆ రోజు ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్ ఉంది. బట్ ఇక్కడ బయింగ్ సైడ్, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ క్యాండిల్ విత్ గుడ్ వాల్యూమ్స్. సో నెక్స్ట్ కూడా గుడ్ క్యాండిల్ విత్ గుడ్ వాల్యూమ్స్. సో ఈ మధ్య వచ్చే ప్రతి క్యాండిల్స్లో కూడా హ్యూజ్ బయింగ్ ప్రెషర్ ఉంది. వీక్లీ చార్ట్లో కూడా మీరు చూస్తే మీకు వాల్యూమ్ క్యాండిల్స్ కనిపిస్తాయి. ఈ పాయింట్ తర్వాత చూడండి, రీసెంట్ క్యాండిల్స్ అనేవి కొంచెం పెద్దగానే ఉన్నాయి. సో వాల్యూమ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు వీక్లీ చార్ట్లో సో వీక్లీ చార్ట్లో మీరు ఇలా చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక యూ టైప్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. సో ఇది బ్రేక్అవుట్ అయితే ఎలా వెళ్తుంది అనడానికి, లైక్ నేను ఒక 6 to 7 months బ్యాక్ ఒక స్టాక్లో ఎంట్రీ తీసుకున్నాను. అప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ తీసుకున్నాను. సో ఐ వోంట్ సే యాజ్ ఇట్ ఈస్ గ్రాఫ్ ఉందని చెప్పిన, బట్ ఇలా అంటే ఆల్ టైమ్ హైస్ జస్ట్ ఒక 2-3 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయిన స్టాక్ ఆల్ టైమ్ హైస్కి ఒక యూ షేప్డ్ ప్యాటర్న్లో ఒకవేళ వెళ్తే అది ఎలా బ్రేక్అవుట్ ఇస్తుంది అనడానికి ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. బట్ అది యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలని కాదు. పీపీఎల్ అని ప్రకాష్ పైప్స్ అనే ఒక స్టాక్ ఉంది. జస్ట్ ఫర్ యువర్ కంపారిజన్ చెప్తున్నాను. సో ఈ స్టాక్ కూడా మీరు చూస్తే కైండ్ ఆఫ్ 2017 or 2019 టైంలో స్టార్ట్ అయింది. లైక్ అక్కడి నుంచి అలా సేమ్ ప్రైస్ యాక్షన్స్తో కింద పడి వన్స్ అది ఆ లెవెల్స్ని బ్రేక్ చేసిన తర్వాత మీరు చూస్తే ఎంత మూవ్ ఇచ్చిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లైక్ ఈ కింద ఇది ఉంది చూడండి, ఇందులోకి మీరు వెళ్తే యూ కెన్ సీ దిస్ ప్రైస్ రేంజ్ అని ఒకటి ఉంది కదా. సో ఏదన్నా ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి టాప్ వరకు అసలు ఎంత రిటర్న్ ఇచ్చిందన్న చూడొచ్చు. సో ఇఫ్ యూ సీ 77% రిటర్న్ ఇచ్చింది. సో ఆ స్టాక్ కూడా అలాగే ఇస్తుందని చెప్పలేను, బట్ అట్లీస్ట్ ప్రెసెంట్ జీటీపీఎల్ అనేది ఒక మంచిగా పొజిషన్లో ఉంది. సో ఇట్ కెన్ ఆల్సో రన్. ఇన్ మై ఒపీనియన్ అన్ని పారామీటర్స్ బాగున్నాయి, బట్ దీనికి ఫండమెంటల్స్ అనేవి ఎలా హెల్ప్ చేస్తున్నాయి అనేది మనం కూడా చాలా ఇంపార్టెంట్గా చూడాలి. సో నా ఒపీనియన్లో జీటీపీఎల్ ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఈ పాయింట్ నుంచి సెలెక్ట్ దిస్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి ఐ ఫీల్ అట్లీస్ట్ అట్లీస్ట్ దానిలో చూసుకున్నా ఇఫ్ యూ టేక్ 70% మూవ్ ఆర్ ఈవెన్ 60% మూవ్ తీసుకున్నా కూడా అట్లీస్ట్ ప్రెసెంట్ ఉన్న 184 ప్రైస్ నుంచి ఇట్ కెన్ గో టిల్ 300 లెవెల్స్. అది కూడా విత్ ఇన్ నో టైమ్ ఈ రేంజ్ బ్రేక్ చేస్తే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ దీనికి ఆ కంపెనీ ఫండమెంటల్స్ అనేవి ఎంత సపోర్ట్ చేస్తున్నాం అనేది కూడా మనం చూడాలి. అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. బట్ గోయింగ్ అహెడ్, నేను ప్రెసెంట్ ఈ స్టాక్కి కావాల్సిన ఫండమెంటల్స్ అసలు టెక్నికల్స్ ఎలా అనలైజ్ చేయాలి అండ్ దీనికి కావాల్సిన హారిజంటల్ లైన్స్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ ఆర్ ఈఎంఏస్ కానీ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూపించాలి. మీరు సిమిలర్గా వేరే స్టాక్స్కి కూడా మీరు చూడొచ్చు. మీరు చూసినప్పుడు మీ నేక్డ్ ఐకి ఏది సపోర్ట్ అనిపిస్తుంది, ఏది రెసిస్టెన్స్ అనిపిస్తుంది అనేది మీరు కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఇప్పుడు ఎలా అయితే డ్రా చేశానో సేమ్ ప్యాటర్న్లో మీరు డ్రా చేయాలని ఉండదు. బట్ ఏదన్నా ఒక కంటిన్యూస్ లైన్ని ఎక్కువ పాయింట్స్లో టెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళడమే ట్రెండ్ లైన్స్. దాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సో అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఇది టెక్నికల్ అనాలిసిస్ అబౌట్ జీటీపీఎల్ హ్యాత్వే అండి. బట్ దీనికి ఫండమెంటల్స్ అసలు ఎలా సపోర్ట్ చేస్తాయి అనేది చూద్దాం. సో కమింగ్ టు ఫండమెంటల్స్, నేను ఫండమెంటల్స్ చెక్ చేయడం కోసం నేను వాడే సైట్ screener.in. సో screener.in సైట్లోకి వెళ్ళి ఇఫ్ యూ టైప్ జీటీపీఎల్ హ్యాత్వే, సో జీటీపీఎల్ హ్యాత్వే గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే, జీటీపీఎల్ హ్యాత్వే అనేది దాని ఫుల్ ఫామ్ గుజరాత్ టెలిలింక్ ప్రైవేట్ లిమిటెడ్. అది 2008లో మనకి జీటీపీఎల్ హ్యాత్వే లాగా ఇంకొక షేర్ ఉంది, హ్యాత్వే కేబుల్ అండ్ డేటాకామ్ అని. వాళ్ళు ఈ కంపెనీలో 50% షేర్ని అక్వైర్ చేశారు. సో అప్పటి నుంచి జనరల్గా దీని ముందు పేరు జీటీపీఎల్. సో వాళ్ళు 50% స్టేక్ అక్వైర్ చేయడంతో దీని నేమ్ జీటీపీఎల్ హ్యాత్వే అని చేంజ్ అయింది. అండ్ వీళ్ళు 2017లో బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో లిస్ట్ అయ్యారు. మెయిన్లీ జీటీపీఎల్ ఎనలాగ్ కేబుల్ టీవీ కానీ డిజిటల్ కేబుల్ టీవీ కానీ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు మన సైడ్ ఇప్పుడు ఎక్స్పెండ్ అవుతున్నారు, బట్
గుజరాత్ కానీ అటు సైడు చాలా లీడింగ్, ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ సెకండ్ లార్జెస్ట్ ప్రొవైడర్ వీళ్ళు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యారంటే 800+ టౌన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 13 స్టేట్స్లో ఎక్స్పాండ్ అయ్యి ఉన్నారు. అగైన్ దట్ వాజ్ వెరీ గుడ్ థింగ్. మీరు ఎవరన్నా హ్యాత్వేని ట్రాక్ చేస్తుంటే, లైక్ ఈ హ్యాత్వేని కాదు, లైక్ హ్యాత్వే కేబుల్ అండ్ డేటాకామ్ అని ఇంకో షేర్ ఉంది, 33 రూపీస్ ఆర్ 28 రూపీస్ అరౌండ్లో ఉంది. ఆ షేర్ గురించి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే, ఈ హ్యాత్వే గ్రూప్ వాళ్ళు రిలయన్స్తో టైఅప్ చేసుకున్నారు. సో వాళ్ళు టైఅప్ అవడం వల్ల ఆ కంపెనీ ఈ జీటీపీఎల్ని ఎక్వైర్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ హ్యాత్వే అండ్ కేబుల్ డేటాకామ్ వాళ్ళకి 37.3% స్టేక్ ఉంది ఈ జీటీపీఎల్ హ్యాత్వేలో. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ కంపెనీకి కూడా ఇండైరెక్ట్లీ రిలయన్స్తో టైఅప్ ఉన్నట్టు. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, ఎప్పుడన్నా కంపెనీ గ్రో అవ్వాలంటే ప్రెజెంట్ ఉన్నది సరిపోదు, ఫ్యూచర్లో అసలు వీళ్ళ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఫ్యూచర్లో ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఎక్స్పాండ్ అవుతున్నారండి? ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, నార్త్ ఈస్ట్, సో ఇలా చాలా స్టేట్స్లో వీళ్ళు హ్యూజ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అండ్ మనందరికీ తెలిసిందే, ప్రెజెంట్ వరల్డ్ అనేది కంప్లీట్లీ డిజిటల్ సైడ్ ఎక్స్పాండ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్మార్ట్ టీవీస్ కొంటున్నారు. సో ఓటీటీ సర్వీసెస్, ప్రైమ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఉండాలి టీవీలో. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సర్వీసెస్తో టైఅప్ అయ్యారు. ఎలా అంటే వీళ్ళ బ్రాడ్బ్యాండ్ ప్లస్ ఓటీటీ రెండు ఉండేలా, లైక్ స్మార్ట్ టీవీస్కి కావాల్సిన మన ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి కదండి, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ అని కానీ లేదంటే టాటా స్కై అని కానీ, వీళ్ళలాగా వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు ఇప్పుడు మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ పర్ మన ఇండియన్ ప్రొజెక్షన్స్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయంటే 6% ఆఫ్ హోమ్స్ ఇన్ ఇండియన్ కనెక్టెడ్ త్రూ వైర్ లైన్ బ్రాడ్బ్యాండ్. సో మన వైర్ లైన్ బ్రాడ్బ్యాండ్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రస్తుతానికి కనెక్ట్ అయిన వాళ్ళు కేవలం 6% మాత్రమే. సో ఫర్దర్గా 6% అంటే ఫర్దర్గా వాళ్ళ గ్రోత్ ఎంత ఉండబోతుంది అనేది ఆలోచించండి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు 10% CAGRతో లాస్ట్ 3 years గ్రో అయ్యారు. అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు 10% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతూ వస్తున్నాయి ఈ కంపెనీస్. అండ్ గోయింగ్ అహెడ్ డిజిటల్గా మన వాళ్ళు ఎంత ఎక్స్పెండ్ అవుతారు అనేది చెప్పక్కర్లేదు, వాళ్ళ ప్రొజెక్షన్స్ అయితే ఇంకా బెటర్గా ఉన్నాయి. మీరు సో ఈ 6% ఈవెన్ 10% ప్లస్ అయినా కూడా ఈ కంపెనీస్కి చాలా హ్యూజ్ ప్లస్. సో కమింగ్ 5 yearsలో ఈ కంపెనీస్ చాలా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో కమింగ్ టు ఫండమెంటల్, సో వీళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ చూసాం, టెక్నికల్ ఎలా ఉందో చూసాం, వీళ్ళ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ 2068 crores, మంచి మార్కెట్ క్యాపిటల్. అండ్ వీళ్ళ డెప్ట్ 141 crores, విచ్ ఈస్ కన్సిడరబుల్లీ లో, సో మనం ఏం పెద్దగా పట్టించుకోగల. అండ్ వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లో, సో ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, లైక్ వాళ్ళ హ్యాండ్లో ఉన్న ఫ్రీ మనీ అనేది 177 crore. సో ఈ మనీతో వీళ్ళు ఎక్స్పాన్షన్ చేయొచ్చు లేదా ఈ డెప్ట్ క్లియర్ చేయొచ్చు, సో నాట్ ఎ బిగ్ ఇష్యూ. అండ్ ఇదే ఫీల్డ్లో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న వేరే కంపెనీస్ యొక్క యావరేజ్ పిఈ 32.2 ఉంటే వీళ్ళ ప్రెజెంట్ పిఈ అనేది 11 ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 times అండర్ వాల్యుయేషన్లో ఉంది. అంటే స్టాక్ ఇక్కడి నుంచి మినిమం డబల్ అవుద్ది. ఎందుకు అవుతుంది అంటున్నానంటే లెట్స్ సీ నెక్స్ట్ పారామీటర్స్. ఇఫ్ యూ గో డౌన్ వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఫస్ట్ ఇయర్లీ రిజల్ట్స్ చూద్దామండి. ఇయర్లీ రిజల్ట్స్ చూస్తే వీళ్ళ సేల్స్ అనేవి ఆల్వేస్ ఇంక్రీజింగ్. మీరు ఓకే ఇక్కడి నుంచి వదిలేయండి, 2017 నుంచి వీళ్ళు మార్కెట్లో లిస్ట్ అయ్యారు కాబట్టి 2017 నుంచి వాళ్ళ సేల్స్ గ్రోత్ చూడండి, ఎక్సలెంట్ సేల్స్ గ్రోత్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇక్కడ ఈ ఇయర్లో వీళ్ళకి లాస్ రావడానికి రీజన్ అదర్ ఇన్కమ్ అని వీళ్ళు 44 crores ఫర్ సమ్ అదర్ ఎక్స్పాన్షన్ పర్పస్లో వాడడం వల్ల వీళ్ళకి ఇలా లాస్ వచ్చింది. సో మీరు చూస్తే ఈవెన్ ఇక్కడ నెక్స్ట్ ఇయర్లో కూడా వీళ్ళు సమ్ ఎక్స్పాన్షన్కి 30 crores వాడారు, స్టిల్ వాళ్ళ ప్రాఫిట్ అనేది 78 crores ఉంది. అండ్ ఈ ఇయర్ మీరు చూస్తే వాళ్ళ ఎక్స్పాన్షన్కి ఏదైతే అమౌంట్స్ పెట్టారో అక్కడి నుంచి అదర్ ఇన్కమ్ ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు 188 crores ప్రాఫిట్ ఉందండి. మీరు చూస్తే హ్యూజ్ ప్రాఫిట్ జంప్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈపీఎస్ కూడా ఈక్వలెంట్గా మంచిగా గ్రోత్ వస్తుంది. సో కరెంట్ ఇయర్ ఈపీఎస్తో పోలిస్తే వీళ్ళు చాలా అండర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నారు. సో 180 వీళ్ళ ట్రేడ్ అవుతున్న లెవెల్ అనేది చాలా తక్కువ అండి. సో అట్లీస్ట్ నాకు తెలిసి ఇది అరౌండ్ 300లో ట్రేడ్ అవ్వాల్సిన స్టాక్. సో ఇంకా వీళ్ళ పారామీటర్స్ చూడాలంటే వీళ్ళ పారామీటర్స్ చూస్తే మనం వీళ్ళ రిజర్వ్స్ అన్ని పెరుగుతూనే వెళ్తున్నాయి, అంటే ఆస్తులు పెరుగుతూనే వెళ్తున్నాయి. అండ్ డెప్ట్ కూడా కంటిన్యూస్గా తగ్గిస్తూ వచ్చారు. అండ్ నౌ దే ఆర్ అట్ ఎ గుడ్ పేస్. ఐ థింక్ రానున్న నెక్స్ట్ 2 yearsలో దే సెడ్ దే విల్ మేక్ ఇట్ డెప్ట్ ఫ్రీ.
అండ్ క్యాష్ ఫ్లోస్ అని ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉన్నాయి, నెగిటివ్ లేదు, విచ్ ఈస్ అగైన్ వన్ మోర్ గుడ్ సైన్. అండ్ ఇది చూడండి, జనరల్గా ఆర్ఓసిఈ అన్ని కంపెనీస్కి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళదు, బట్ వీళ్ళది 2017 నుంచి ఆర్ఓసి అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆ కంపెనీలో మనం ఒక క్యాపిటల్ పెడితే దాని నుంచి ఎంత రిటర్న్ వస్తుంది అనేది పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ వెళ్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ సైన్. అండ్ ప్రమోటర్ హోల్డింగ్స్ అవన్నీ పక్కన పెడితే మీరు పబ్లిక్ దగ్గర జస్ట్ 14% ఉంది, వీళ్ళ దగ్గర 75% ప్రమోటర్సే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. అండ్ రీసెంట్గా కూడా డిఐఐస్ ఇన్వెస్ట్మెంట్ పెంచుతున్నారు. ప్రమోటర్ హోల్డింగ్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయండి. మీరు చూస్తే ఫండమెంటల్లీ స్టాక్ చాలా అండర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ టెక్నికల్లీ కూడా మంచి బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఉంది. ఇలాంటి స్టాక్స్ తీసుకోవడం వల్ల మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అండ్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ కంపెనీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు అసలు ఫ్యూచర్ గురించి ఎలా మాట్లాడుతున్నారని ఎప్పుడన్నా తెలుసుకోవాలనుకుంటే కింద యాన్యువల్ రిపోర్ట్స్లో ఫైనాన్షియల్ ఇయర్ అని చూడండి. మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే బిఎస్సి సైట్ నుంచి ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుద్ది. ఇందులో మీరు జస్ట్ సెర్చ్ ఫర్ మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ అనే కాలం ఉంటుందండి. సో మీరు ఆ కాలం కానీ వెళ్ళినట్టయితే, అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే క్లియర్గా వీళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ కాలంలో అసలు ఇండియా ఫార్వర్డ్గా ఎంత ప్రొజెక్షన్తో గ్రో అవబోతుంది అండ్ దానికి ఈక్వలెంట్గా వీళ్ళు ఉంటున్న ఇండస్ట్రీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవబోతుంది, వీళ్ళు ప్రెజెంట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తే ప్రెజెంట్ గ్రోత్ ఎలా ఉంది, అండ్ రానున్న రోజుల్లో ఎంత సిఏజిఆర్తో వీళ్ళు ప్రొజెక్షన్ ఉంది, అండ్ వీళ్ళు ఏ ఫీల్డ్లోకి ఎక్స్పాండ్ అవ్వబోతున్నారు. సో కంప్లీట్ డేటా ఉంటుంది. సో మీరు ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ చూడాలనుకుంటే ఈ పీడిఎఫ్లో చూడొచ్చు. అండ్ కమింగ్ టు ఫైనల్లీ, ఒకవేళ ఈ స్టాక్ తీసుకుంటే అసలు ఏ లెవెల్స్లో మీరు పడితే ఏ లెవెల్స్ని యాడ్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ ఇందాక ఆల్రెడీ మనం యాడ్ చేసిన సపోర్ట్ లెవెల్స్ అండి, నేనేం కొత్తగా ఇప్పుడు ఏం యాడ్ చేయట్లేదు. సో అందులో డైలీ చార్ట్లోకి వద్దాం. సో డైలీ చార్ట్లోకి వస్తే లెట్స్ గో టు వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్లో లెట్స్ సీ ఇట్. మీరు చూస్తే సింపుల్, ఇప్పుడు స్టాక్ అనేది 180 అరౌండ్ 189 అలా ఉంది. ఒకవేళ పడితే మనం ఇక్కడ ప్రెసెంట్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్, ఇక్కడ మనం సపోర్ట్ లెవెల్ గీసాం కదండి, ఎందుకంటే ఇక్కడ ఎందుకు డ్రా చేసాం, లాస్ట్ టైం ఇది రెసిస్టెన్స్ అయింది, ఇది రెసిస్టెన్స్ అయింది. సో ఆల్రెడీ ప్రెసెంట్ స్టాక్ అప్ సైడ్ ఉంది కాబట్టి పడినప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి 160 అరౌండ్లో బై చేయొచ్చు. ఒకవేళ ఇంకా కరెక్ట్ అయితే దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ సపోర్ట్ 130. అండ్ ఇంకా పడితే మై ఫైనల్ సపోర్ట్ ఈజ్ 110. బట్ మీరు ఈ లెవెల్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ లెవెల్లో కొందామని కానీ మీరు వెయిట్ చేస్తే గ్యారంటీ స్టాక్ దొరకదు. వర్స్ట్ కేస్ మార్కెట్ హ్యూజ్ క్రాషెస్ అలా అయితే అప్పుడు 130 లెవెల్స్కి వస్తుంది. ఇన్ వర్స్ట్ కేస్ అసలు ఇక్కడి నుంచే ఇది బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ నేను చెప్పినట్టు ఒక 300 లెవెల్స్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. సో ఇదండి కంప్లీట్లీ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ ఫ్యూచర్ గ్రోత్. నేను ఒకవేళ ఏదన్నా పాయింట్స్ కవర్ చేయడం మర్చిపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా ఒక స్టాక్ని తీసుకొని ఒక టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి, లైన్స్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ కెన్ హెల్ప్. నాకేమన్నా మీకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను చెప్పింది జస్ట్ నా వ్యూ అండి. ఇది మీరు ఆన్ టాప్ ఫర్ ష్యూర్ మీరు కూడా మీ అనాలిసిస్ చేయాలి. ఇదే స్టాక్ మీద మీరు తీసుకుని మీరు కూడా ట్రెండ్ లైన్స్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు మంచి సపోర్ట్ కనిపిస్తే ఎంటర్ అవ్వండి, అంతేగాని ఇది జస్ట్ నా బై రికమెండేషన్గా కన్విన్స్ అయిపోయి మీరు మాత్రం ఎంటర్ అవ్వద్దు. అండ్ ఫైనల్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది లాంగ్ టర్మ్ అని ఎంటర్ అవుతారు, బట్ లాంగ్ టర్మ్ అంటే చాలామంది 1 year 6 months అనుకుంటారు. అలా కాదండి. సమ్ టైమ్స్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ రేంజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి స్టాక్స్ అనేవి 2 years కూడా పడి తర్వాత 4 years పడి కూడా తర్వాత 1 yearలో 5 years రిటర్న్ ఇవ్వగలవు. సో కంపెనీ ఫండమెంటల్స్ చూడండి. ఒకవేళ నిజంగా ఈ స్టాక్ ఒకవేళ ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్ అయితే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ చూడండి. ఒకవేళ నెక్స్ట్ క్వార్టర్లో ప్రమోటర్ హోల్డింగ్ రెడ్యూస్ అవ్వలేదు అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ మంచి రిజల్ట్స్ ఇస్తే స్టాక్ని హోల్డ్ చేయండి. సో అలా మీరు డిసైడ్ అవ్వండి తప్ప జస్ట్ 6 monthsలో రిటర్న్ వచ్చేయాలి ఆర్ నెక్స్ట్ మంత్ నాకు అవసరమైన మనీ ఉంది అది పెట్టి రిటర్న్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో లాంగ్ టర్మ్ ఆర్ మీడియం టు షార్ట్ టర్మ్లో ఇదైతే మంచి రిటర్న్స్ ఇస్తుందని నా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పింది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. సో ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.